వేదిక అలంకరించిన ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ సుమన్ల సార్ గారికి, నాయకులు సుబ్బారెడ్డి సార్, అదేవిధంగా సన్మానితులు యాసిన్ సార్ గారికి, మా గురువు గారు గోసార్ గారికి, ముద్దాసర్ గారికి, అదేవిధంగా ఈ సమావేశం చేసిన ముఖ్యమంత్రికి స్వాగతం, సుస్వాగతం. మొదటగా అంటే కొంచెం పక్షపాతం ఏమంటే యాసిన్ సార్ మా స్కూల్ కాబట్టి సార్ గురించి రెండు మాటలు మాట్లాడతాను దాంట్లో. ఎందుకంటే నాకు చాలా ఆనందం కలిగించిన విషయం ఏమంటే మా స్కూల్లో పనిచేసే ఉపాధ్యాయుడికి అవార్డు రావడం, తర్వాత ఆయన ముందు నుండి వ్యక్తిగతంగా నాకు చాలా పరిచయం ఉండడం, అవన్నీ ఉండడం వల్ల ఆయనకు అవార్డు వస్తానే నాకు అవార్డు వచ్చినంత ఆనందం, చాలా సంతోషమైంది. తర్వాత ఇర్ఫాన్ కోసం గారు సార్ గారు కూడా చాలా పాత మిత్రులు. ఆయన చేస్తున్న పాఠశాలలో చేస్తున్న కార్యక్రమాలు కానీ, ఉర్దూ భాష కార్యక్రమాలు కానీ అద్భుతమైన కార్యక్రమాలు చేశారు. వారి విషయం గురించి వారికి సన్మానించడం, అదేవిధంగా వారికి గౌరవ డాక్టరేట్ రావడం అభినందించదగిన విషయం. ఇద్దరు యువకులు, ఇంకా భవిష్యత్తు ఉండే ఉపాధ్యాయులు, ఇంకా సర్వీస్ ఉంది. ఇలాంటి వాళ్ళు చేసిన సేవలను గుర్తించి రాష్ట్ర స్థాయిలో అవార్డు రావడం మన గది ప్రాంతానికి గర్వకారణం. మిగతా ఉపాధ్యాయులకి వారి సేవలు, వారు చేస్తున్న కృషి స్ఫూర్తిదాయకంగా ఉంటుంది. మామూలుగా హిందీ సబ్జెక్ట్ అంటే ఉపాధ్యాయులకు తెలిసి, మిగతా ఉపాధ్యాయులకు తెలిసి ఒక రకమైన చిన్న చూపు హిందీ ఉంటుంది కదా సార్, మా సబ్జెక్ట్ ఏంటంటే మ్యాథ్స్ అయినా, సైన్స్ అయినా, సోషల్ అయినా ఎవరో లాక్కుంటూ ఉంటారు. 20 మార్కులు 25 మార్కులు పాస్ అయిపోతారు పిల్లలు అని చెప్పేసి. కానీ జీవితంలో మొదటిసారి చేసి హిందీ కోసం తీసుకున్న ఉపాధ్యాయుని మొట్టమొదటిసారిగా యాసిన్ సార్ చూశాను. పొద్దున్నే 8 గంటలకు స్కూల్లో ఉంటారు సార్. 8 గంటలకు వచ్చేసి పిల్లలు క్లాస్ తీసుకుని వాళ్ళని నేర్పించుకుని ప్రతి విద్యార్థి చదవాలా నేర్చుకోవాలా అనే దృక్పథంతో పనిచేస్తారు. అంటే మామూలుగా చాలా మంది దగ్గర వచ్చేసి వ్యక్తిగతంగా వాళ్ళ దగ్గర నైపుణ్యాలు దండిగా ఉంటాయి. అద్భుతమైన నాలెడ్జ్ ఉంటుంది, అద్భుతంగా చెప్పగలరు. కానీ విద్యార్థి వచ్చేసి ఖచ్చితంగా నేర్చుకోవాలన్న తపంతో పనిచేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. అంటే వ్యక్తిగతంగా వాళ్ళు గొప్ప వాళ్ళే, వాళ్ళు బాగా విజ్ఞానవంతులే అయినప్పటికీ బోధన దగ్గర వచ్చాకే ఒక రకమైన నేను నా వంతు బోధన చేశాను, బాగా బోధించాను చాలా అని చెప్పేసి సాటిస్ఫై అయిపోతారు. కానీ తాను బాగా బోధించడమే కాదు, ఆ బోధన వల్ల ఖచ్చితంగా నేర్చుకోవాలని ఆలోచన ఉండే ఉపాధ్యాయులు చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి ఉపాధ్యాయుల్లో మన యాసిన్ సార్ కూడా ఆయన వచ్చేసి మా పాఠశాల వచ్చేసి దాన్ని ఏమంటారు రీడింగ్ కాంపిటీషన్స్ అంటే ప్రతి క్లాస్కి సంబంధించి 6th, 7th, 8th అన్ని క్లాసులు వచ్చేసి ప్రతిరోజు లేదా వారానికి ఒకసారి వచ్చేసి ఏదో ఒక క్లాస్లో రీడింగ్ కాంపిటీషన్ పెడతారు. నన్ను కూడా ఆహ్వానించిన నేను కూడా పోయినాను. దాదాపుగా ప్రతి విద్యార్థి బాగా చదువుతాడు హిందీ. మామూలుగా మేము చదువుకునేటప్పుడు వచ్చేసి హిందీ 6వ క్లాస్లో స్టార్ట్ అయింది. మేము చదవగల శక్తి 8వ క్లాస్లో వచ్చింది, కొంచెం రాయగల శక్తి 10వ క్లాస్కి వచ్చింది. కానీ యాసిన్ సార్ బోధన వల్ల, ఆయన చేసిన కృషి వల్ల 6వ తరగతి విద్యార్థులు అద్భుతంగా చదవగలుగుతాడు, అద్భుతంగా రాయగలుగుతాడు. అంటే అది కేవలం ఉపాధ్యాయుని కృషి వల్లే సాధ్యమైంది. ఈ విధంగా ఉపాధ్యాయ వృత్తిలో తన కర్తవ్యాన్ని నిబద్ధతతో, నిజాయితీతో నిర్వహిస్తూ, అదేవిధంగా సామాజిక సేవలో భాగంగా సామాజిక కార్యక్రమాలు కూడా బాగా పాల్గొంటూ సమాజంలో